వైజాగ్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. 277 బంతుల్లో 18 ఫోర్లు 7 సిక్సర్లతో తన డబుల్ సెంచరీ మార్కును అందుకున్నాడు. 101వ ఓవర్ వేసిన స్పిన్నర్ బషీర్ బౌలింగ్ లో వరుసగా 6, 4 బాది యశస్వి తన డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్ తన అంతర్జాతీయ కెరీర్ లో ఇదే తొలి ద్విశతకం కావడం విశేషం. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్ విఫలమైన చోట జైస్వాల్ తన అద్భుత ఇన్నింగ్స్ తో జట్టును ముందుండి నడిపించాడు. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 290 బంతులు ఎదుర్కొని 19 ఫోర్లు 7 సిక్సర్ల సహాయంతో 209 పరుగులు చేసి జైస్వాల్ అవుట్ అయ్యాడు. ఓవర్ నెట్ స్కోరు 6 వికెట్లకి 336 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా మిగతా 4 వికెట్లు కోల్పోయి మరో 60 పరుగులు జోడించి 396 పరుగులు చేసింది. దీంతో 112 ఓవర్లకి 10 వికెట్లు కోల్పోయి 396 పరుగులతో తొలి ఇన్నింగ్స్ ను ముగించింది భారత్. ఇంగ్లాండ్ బౌలర్లు అండర్సన్ కు 3 వికెట్లు, షోయబ్ బషీర్ కు 3 వికెట్లు, అలాగే రహన్ అహ్మద్ కు 3 వికెట్లు దక్కాయి.